హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. చికెన్ ఫ్రై రైస్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో ఒక దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 8 ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయాయండి. వీటిని కొంచెం చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత 3 మీడియం సైజు ఉండే ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అందులోనే కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. అందులోని వాటర్ మొత్తం బయటకు వస్తాయి. చూడండి, ఈ వాటర్ మొత్తం ఉడికిపోవాలండి. ఈ వాటర్కి చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. అప్పుడే చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. చూడండి, చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో వేరే మసాలాలు ఏం అవసరం లేదండి. ఇది వేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.